అందరికీ నమస్కారం. ఈరోజు స్త్రీలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ముద్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. సహజోలి ముద్ర అంటారు. సాధారణంగా స్త్రీలలో ఒక 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల వయసు లోపల ఈ వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి పెల్విక్ కండరాలన్నీ కూడా కొద్దిగా లూజ్ అయ్యి నర్వస్ సిస్టమ్ అంతా కూడా యూరిన్ మూత్రం వాళ్ళ ప్రమేయం లేకుండా బొట్లుగా కారిపోవడం, అదేవిధంగా వాష్రూమ్కి వెళ్ళాలి అన్న లోపలే ఇంకా కొన్ని డ్రాప్స్ లీక్ అయిపోవడం, అదేవిధంగా వాళ్ళు తుమ్మునప్పుడు, అదేవిధంగా దగ్గినప్పుడు కొన్ని డ్రాప్స్ లీకేజ్ అవ్వడం, వీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ముందుగా దీన్ని ఏదో చిన్న సమస్య కదా తగ్గిపోతుందేమో అని చాలామంది దాన్ని లేట్ చేస్తూ ఉంటారు. ఏం వెళ్తాంలే వైద్యులతో ఏం చెప్తాంలే, కానీ ఇది చాలా వాళ్ళకి ఒక రకమైనటువంటి అసహనంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ దీనికి ఏ రకమైనటువంటి కొన్ని రకాల మందులు వాడినా తాత్కాలికంగా మాత్రం పనిచేస్తూ ఉంటాయి. కానీ యోగా ప్రక్రియలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వామప్స్, కొన్ని ముద్రలు, కొన్ని ఆసనాలు వేయడం ద్వారా ఏమవుతుందంటే ఆయా కండరాలని స్ట్రెచ్చింగ్ చేసి మళ్ళీ టైట్నింగ్ చేయడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, ఏ సర్జరీ చేసినప్పటికీ కూడా వైద్యులు ఏం చెప్తూ ఉంటారంటే దానికి సంబంధించిన కొన్ని వ్యాయామాలు ఇస్తారు. ఈ రకంగా స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉండండి, ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఆ భాగం యొక్క కండరాలన్నీ కూడా మళ్ళీ అడ్జస్ట్ అయ్యి సహజమైన స్థితికి తెచ్చుకోవడానికి శరీరం దానంతటదే సెట్ చేసుకుంటూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా దానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు, ఆసనాలు చక్కగా చేయడం ద్వారా ఆయా నర్వస్ సిస్టమ్ అంతా మళ్ళీ టైట్ అయ్యి ఆ రకమైనటువంటి యూరిన్ లీకేజ్ సమస్యను చాలా సులభంగా మీరు అధిగమించవచ్చు. కాబట్టి మహిళలు ఎవరు కూడా చింతించాల్సిన పని లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తేలికపాటి సహజోలి ముద్ర అని అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది ఏ విధంగా చేయాలంటే ముందుగా వజ్రాసనం మీదకి రావాలి. దండాసనంలో కూర్చొని కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేస్తూ అదేవిధంగా రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలో ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు వెనక పాదాలని ఒక 1/2 ఫీట్ నుంచి ఒక 1 ఫీట్ లోపల ఉంచుకోవాలి. సో రెండు కాలు బొటన వేళ్ళు నేల మీద ఉండే విధంగా తెచ్చుకోవాలి. కాస్త ముందుకు లేస్తూ ఏం చేయాలంటే కాళ్ళ వ్రేళ్ళని నేల మీద ఉంచుకోవాలి. కాళ్ళ వ్రేళ్ళు. సో అదేవిధంగా మోకాల్ని కాస్త కొద్దిగా వెడల్పు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చేస్తూ సీట్ని పాదాల మీద ఉంచాలి. ఇలా ఉంచుతూ మీరు ఇన్హేల్ చేస్తూ బాడీని అప్ చేయాలి. స్లోగా శ్వాస తీసుకుంటూ బాడీని రేజ్ చేయాలా. ఇలా రేజ్ చేసినప్పుడు వెజైనల్ పార్ట్ని అంతా కూడా యూరిన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఆపుతారో ఆ విధంగా ఆ వెజైనల్ పార్ట్ని హోల్డ్ చేయాలి. దెన్ ఇప్పుడు రిలీజ్ చేస్తూ నిదానంగా మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి రావాలి. మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ నిదానంగా పైకి లేవాలి. లేచేటప్పుడు వెజైనల్ పార్ట్ని హోల్డ్ చేయాలి. యోని భాగాన్ని లాగిపట్టి ఉంచాలి. దెన్ స్లోలీ రిలీజ్ చేస్తూ మళ్ళీ కిందకి రావాలి. మళ్ళీ స్లోలీ బ్రీత్ ఇన్ చేస్తూ యూరిన్ వస్తే ఎలా అయితే ఆపుకుంటామో ఆ రకంగా వెజైనల్ పార్ట్ని అంతటిని కూడా హోల్డ్ చేసి ఉంచాలి. దెన్ బ్రీత్ అవుట్ చేస్తూ రిలీజ్ చేయాలి. మరొకసారి బ్రీత్ ఇన్ స్లోలీ, హోల్డ్ ఇట్, దెన్ రిలీజ్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్ స్లోలీ డౌన్. Inhale slowly, hold it, exhale slowly, release and down. Two more times, inhale slowly, release and slowly exhale and slowly down. One more time, breathe in slowly, inhale, hold it, release and exhale slowly down.
ఆపాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఒకవేళ వజ్రాసనం వేయలేనటువంటి వాళ్ళు, అంటే మరి బరువు ఎక్కువగా ఉండి మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే బ్రీత్ ఇన్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఆ యోని భాగం దగ్గర మనం మూత్రం వచ్చినప్పుడు ఆపుకోవాలంటే ఎట్లా ఆపుతాం మనం, ఆ రకంగా దాన్ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి కాసేపు ఉంచాలి. తర్వాత రిలీజ్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా 15 to 25 టైమ్స్ మీరు చక్కగా చేసినట్లయితే ఆ వెజైనల్ భాగం నరాలన్నీ కూడా, ఆ యోని భాగం దగ్గర ఆ పెల్విక్ పార్ట్స్ అన్నీ కూడా, నర్వస్ సిస్టమ్ అంతా ఎనర్జైజింగ్ అయ్యి మళ్ళీ మీకు ఈ సమస్య చాలా తక్కువ రోజుల్లో నయమైపోతుంది. దీన్ని సహజోలి ముద్ర అని అంటారు. సో ఇలాంటి ఈ 37, 40, 45 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకి యూరిన్ లీకేజ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ రకమైనటువంటి సులభంగా మీరు ఎక్సర్సైజులు చేసి చూసినట్లయితే 10 నుంచి 15 రోజుల్లో మీకు ఈ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా సులభంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా మహిళల్లో కానీ పురుషుల్లో కానీ వాళ్ళ వయసును బట్టి, వృత్తిని బట్టి వచ్చేటటువంటి వివిధమైనటువంటి ప్రాబ్లమ్స్ని యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి థెరపీ కార్యక్రమాల ద్వారా, కొన్ని ప్రత్యేకమైన ముద్రల ద్వారా, ప్రత్యేకమైన ఆసనాల ద్వారా సహజంగా శరీరం దానంతట అదే నయం చేసుకోవడానికి కల్పించేటటువంటి శక్తిని యోగా థెరపీ కార్యక్రమాల్లో మనం అందజేస్తూ ఉంటాం. ఈ రకంగా మీరు చాలా వరకు సమస్యల్ని మీరు దాన్ని నయం చేసుకోవచ్చు. నమస్కారం.